మీనరాశి వారి జాతక ఫలితాలు, వారి వ్యక్తిత్వం లక్షణాలు గుణగణాలు అదృష్టం భవిష్యత్తు గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు మరియు రేవతి 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీన రాశి చివరిది. మీనరాశి నిసరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వం రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒక దాని తోక వైపునకు మరియొక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాలలో చెప్పబడినది. మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనముతో ఆస్తులు ధనం సంపాదిస్తారు. మంచి ఆశయము కొరకు, మంచివారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు. ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యముతో మంచి ఫలితాలు సాధించే సమయములో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల వలన విఘాతము కలుగుతుంది. మీన రాశివారు ఆచార వ్యవహారాలు, తత్వ, వేదాంత, జ్యోతిష, హోమియోపతి, గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు. వీరికిగల సంగీతాభిమానం, క్రీడాభిమానం జీవితములో మంచి మలుపుకు దారి తీస్తాయి. ఇతరుల మాయ మాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తుంది. తమకంటూ స్వంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు. వంశ గౌరవం, మంచితనం చాలా వరకు ఆదుకుంటుంది. మీన రాశివారు ఎక్కువగా నీళ్లు తాగుతుంటారు. స్థానాభిలాష కలిగి ఉంటారు. ఉన్నత స్థానాలలో బంధువులను కలిగి ఉంటారు. వారి సహాయ సహకారాలు నామమాత్రముగా ఉన్నా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. విద్యారంగంలో సాధన ఆరోగ్యము మీద ఆధారపడి ఉంటుంది. మీన రాశివారికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది. వంశ పారంపర్యముగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు. కాని ఆస్తులు దక్కడం అనుమానాస్పదం. బంధువర్గము తండ్రిని మోసగించి నష్టపరుస్తారు. మీన రాశి వారికి అన్య భాషలకు సంబంధించిన విషయాలు, విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఎవరిని ఏ పనికి నియమించాలో బేరీజు వేయడములో చాలా వరకు పొరబాటు పడతారు. ధనవంతులైన స్నేహితులు ఆదుకుంటారు. సభా నిర్వహణ, సాంస్కృతిక కార్యనిర్వహణలో సామర్థ్యము కలిగి ఉంటారు. మీన రాశి వారికి ప్రచార సాధనాలు, మీడియాతో జీవితంలో ముఖ్య విషయాలు ముడిపడి ఉంటాయి. స్వంత వారు, బంధువర్గం లేక కులానికి చెందిన ఒక వ్యక్తి వలన అనేక సమస్యలను ఎదుర్కొంటారు. వీరు మనుష్యుల మనోభావాలను సులభంగా చదువగలరు. మీన రాశి వారి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు. ప్రకృతికి సహజత్వానికి సమీపముగా జీవితం గడపాలన్న వీరి ఆశ నెరవేరుతుంది. ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతారు. వీరితో ఉన్న అవసరాల వలన బంధువులు, స్నేహితులు దగ్గరైన అవసరాలు తీరిన తరువాత కూడా సంబంధాలు కొనసాగుతాయి. మీన రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు, ఆశించిన గుర్తింపు రావడం కష్టమే. రావలసిన ప్రయోజనాలు ఏదో కారణం వలన నిలిచిపోతాయి. ఆర్థిక స్థిరత్వ పోరాటం వలన కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు. ముఖ్య విషయాల మీద దృష్టి సారించడం, అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత, విజయము లభిస్తుంది. మీన రాశివారు వివాదరహితమైన జీవితం కావాలని అనుకుంటారు. కాని స్వంత వారి వలన గొడవలు, ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు. సువర్ణాభరణాలు తనఖా పెట్టడం అనర్థమవుతుంది. భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి. ఆలస్యముగా అయినా అదృష్టం వరిస్తుంది. మీన రాశివారు స్వసిద్ధముగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవటం వీరికి చేతకాదు అని చెప్పవచ్చు. ఇతరులకు అపకారం తలపెట్టటం కుట్రలు పొందటం వీరికి చేతకాదు. మీన రాశి వారు చూడటానికి ఆవేశపరులుగా కనిపిస్తారు గాని వీరికి దుష్ట బుద్ధి మాత్రం ఏమాత్రం ఉండదు. వీరికి ఎవరిపైన అయినా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కాని వారి మీద కక్ష తీర్చుకోరు. దుష్టులను కూడా మంచి వారిగా మార్చటానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. మీన రాశి వారికి చేతులు, పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైనటువంటి తలవెంట్రుకలను కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలలో ఉండదు. చాలా భయపడుతూ ఉంటారు. మీన రాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఏదో పని చేస్తూ, ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలంటే వీరికి ఎవరైనా తోడు ఉండాల్సిందే. వీరు ఒక్కరూ స్వతంత్రంగా ఏ పని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు వీరికి నమ్మకం ఉండదు. మీన రాశి వారికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి.
పనులను వేగంగా చేయాలి అని ఆలోచన ఎంతగా ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాన్ని తీసుకుంటారు. మీన రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే వంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిపై స్త్రీల ప్రభావము ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమురాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. మీన రాశి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాల ఆనందాన్ని ఇవ్వగలరు. మీన రాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది. వీరు తమ జీవిత భాగస్వామి, పిల్లలు పట్ల చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని చూపిస్తారు. మీన రాశి వారు అనేక విషయాలలో మానసిక ఆందోళన చెందుతుంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులు ఎక్కువగా, తొందరగా చేయడం వల్ల అలసిపోతుంటారు. సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకొను సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మీన రాశివారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా ముఖ్య విషయానికి ఏమంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు. వీరికి కళ, సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి, నిపుణత ఉంటుంది. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు. ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీళ్లు గ్రహిస్తారు. వంశ గౌరవం, మంచితనం చాలా వరకు మీన రాశి వారిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీన రాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. మీన రాశి వారికి గురు, శుక్ర, శని దశలు బాగా యోగిస్తాయి. సుదర్శన కవచ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది. శరీరం మరియు ఆరోగ్యం. వీరు నలుపుగా ఉండటం వల్ల చాలామంది వీరికి దూరంగా ఉంటారు. అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధం. ప్రతి ఒక్కరినీ కలుపుపోయే ఆలోచన వీరికి ఎప్పుడూ ఉంటుంది. ఆర్థిక స్థితి. మీన రాశి వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు. ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాలలో తెలివిగా సంపాదిస్తారు. స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాంద్యానికి దారితీయవచ్చు. ఆదాయం మరియు అదృష్టం. మీనరాశికి చెందిన వారు కళలకు సంబంధించిన వృత్తులలో రాణిస్తారు. నృత్యం, సంగీతం, సాహిత్యం వంటి ఇతర కళారంగాలలో వీరు ఉన్నతులుగా ఉంటారు. ప్రేమ సంబంధం. దయ, జాలి, గ్రహణశీలి, స్వీకరించే తత్వంగల మీనరాశికి చెందిన వారితో పరిచయం ఏర్పరచుకోవటం చాలా తేలిక. అయితే వారు కాస్త పిరికివారు కావటంతో మీనుంచి కొంత సహాయం అవసరమవుతుంది. వారికి సంబంధించిన విషయాలన్నీ అత్యంత కళాదృష్టితో రూపొందించుకుంటారు. హాబీలు. మీన రాశికి చెందిన వారు కథలు, రచనలు చేయటాన్ని ఓ హాబీగా పెట్టుకుంటారు. సినీ దర్శకత్వం కూడా చేపట్టే అవకాశాలు వీరికి మెండుగా ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థాయికి వెళ్లగలరు. వ్యాపారం. వీరు మొదటినుంచి కష్టపడే తత్వంగలవారు కావటంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి, వ్యాపారం విషయంలో 1-2 సార్లు ఆలోచించి అడుగువేస్తారు. దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి. గుణగణాలు. నమ్రతతో కూడిన వ్యక్తిత్వంగల గుణాన్ని చూసి వారు మీన రాశికి చెందినవారని మీరు ఇట్టే గుర్తిస్తారు. ఆధ్యాత్మిక మార్గంపై ఇష్టతను కలిగి ఉండటమే కాక ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు. ఈ మార్గం వారిని కపటం లేని వ్యక్తులుగా తయారు చేస్తుంది. ఉన్నత శిఖరాలకు తీసుకువెళుతుంది. దాంపత్య జీవితం. మీన రాశికి చెందినవారి వైవాహిక జీవితం కాస్తంత ఒడిదుడుకులతో సాగినప్పటికీ ఆ తర్వాత సర్దుకుంటుంది. వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగటానికి ఇరు వర్గాల బంధువులు సహకారం అవసరమవుతుంది. విద్య. వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవనగమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళుతుంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలం అవుతాయి. ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం. గృహం మరియు కుటుంబం. మీన రాశికి చెందిన వారు తమ కుటుంబ బాధ్యతలను పూర్తిస్థాయిలో తమపై వేసుకుంటారు. ఫలితంగా ఇంటా బయట అందరి మన్ననలు పొందగలుగుతారు. సహజమైన బలహీనతలు. అస్పష్ట, నిస్సహాయ, గందరగోళం, అవిశ్వసనీయ,
తప్పించుకొనేటువంటి బలహీన గుణాలు కలిగిన వీరు కొన్ని సందర్భాలలో చాలా తేలికగా ఉన్నవాటిని కొన్ని కోల్పోతారు. కాస్త అవకాశం ఇస్తే మీపై ఆధిపత్యం చెలాయించటానికి చూస్తాడు. అయితే ఆత్మవిశ్వాసం అంతగా లేకపోవటంతో అతను తిరిగి దారిలోకి రావాల్సి వస్తుంది. వ్యక్తిత్వం. ఈ రాశికి చెందినవారిలో ఉన్న చాలా మంచి గుణాలు: గందరగోళం, మూఢ విశ్వాసం, ఆదర్శవాదాల ముసుగులో కప్పబడి ఉంటాయి. అందువల్ల వీరి వ్యక్తిత్వం ఎదుటివారికి అంత స్పష్టంగా గోచరించదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆరోగ్యం. మీన రాశికి చెందిన వారు ఆరోగ్యంపై శ్రద్ధగా ఉన్నప్పటికీ వారిని ఉదరకోశ జబ్బులు వెంటాడతాయి. దీనికి ఖచ్చితమైన చికిత్సలు తీసుకోవటం ద్వారా ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంకా శారీరక సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండటం అవసరం. Thank you for watching.